సో, నా పేరు సత్యస్వామి. నేను గత 20 సంవత్సరాల నుంచి రాజోల్ బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్ కింద ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ అదే విధంగా కాకుండా హైకోర్ట్‌లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక 9 సంవత్సరాల నుంచి కూడా. 2013 నుంచి కూడా అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. సో, ఇప్పుడొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కింద పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. దానికి గల కారణం కూడా ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు యువత యొక్క భవిష్యత్తుని, అదేవిధంగా యువత యొక్క భవిష్యత్తులో మనం మన భావితరాలకి ఒక మంచి సొసైటీని, ఒక మంచి రాజకీయ వ్యవస్థని ఇవ్వాలనే ఉద్దేశంతోటి నేను ఈరోజు ఈ రాజకీయాల్లోకి రావాలి అనే ఒక విధానంతోటి ఇందులోకొచ్చాను. నా యొక్క ఎజెండా అంటూ ఏమీ లేదు. ప్రస్తుత ప్రతి రాజకీయ పార్టీ వ్యవస్థలో కూడా ఏ విధంగా ఉన్నాయంటే, అధికారంలోకి రావాలనే తపన తప్ప ప్రజా సంక్షేమాల గురించి పట్టించుకోవడం గానీ, ప్రజా సమస్యల గురించి ఒక విధంగా పోరాటం చేయడం గానీ, సమస్యలు పరిష్కరించుకోవడం గానీ ఎక్కడ కూడా జరగట్లేదు. ఈరోజు మనం చూసుకున్న విధానాల్లోనూ అటు ప్రభుత్వం ఎక్కడ కూడా ఉద్యోగస్తులకి గానీ, లేకపోతే నిరుద్యోగ యువతకు గానీ, ఉపాధికి సంబంధించిన విధానాల్లో పూర్తిగా విఫలమైందని నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఆ జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఏసామన్నారు. ఎక్కడికి ఎలక్షన్ ముందు ఇచ్చారు. దాని మీద మళ్ళీ హైకోర్టులో పెండింగు. ఈ విధి విధానాల వల్ల నిరుద్యోగ యువత మనం ఏ విధంగా నిరుద్యోగం అనేది మన రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నది. మనకి ఈరోజు ఉద్యోగం కావాలంటే ఎక్కడో హైదరాబాదు, బెంగుళూరు, పూనా వెళ్ళాల్సొస్తుంది తప్ప, మనం చదువుకున్న మన పిల్లలు గానీ, భావితరాలకు గానీ ఎటువంటి ఒక డెవలప్‌మెంట్, ఒక ఫ్యాక్టరీ రావడం గానీ, లేకపోతే ఒక విధంగా మనకు కావాల్సిన ఒక ఇండస్ట్రీ రావడం గానీ ఇవి కూడా ఏం జరగట్లేదు. అదే విధంగా మనం ఇంకా చూసుకుంటే గనక ఒక సొసైటీకి ఒక విధానంగా ఎలాగంటే ఒక పరిపూర్ణమైన ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగం, విద్య 2 ఉంటే గనక ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతది. ఆ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పథకాలు కూడా మన యువతకి ఎక్కడ కూడా కనిపించలేదు. ఒక జాబ్ క్యాలెండర్ అనేది అన్నారు. ఇది కూడా లేదు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చాలా అస్తవ్యస్తంగా కూడా కనపడుతున్నాయి. యువత కనుక రాజకీయాల్లోకొస్తే ఎంతో కొంత మార్పు ఉంటుందని చెప్పొచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ పరంగా కొంతమంది ఎన్నికయ్యారు మన దగ్గర. వాళ్ళు కూడా ఈరోజు కూడా అయ్యో! ప్రభుత్వం మీద దెబ్బలాడడం గానీ, మీ విధానం బాగుండలేదని గానీ, లేపోతే ఈ విధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే ఒక యువత ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగ సమస్య పోతుంది అనే విధానం మీద ఏ ఎమ్మెల్సీ కూడా ఇంతవరకు దెబ్బలాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇంక మూడో విషయానికి వచ్చిన దాకా ఏంటంటే మనం మెయిన్ థింగ్ ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఆ పొత్తులు పెట్టుకోవడం అనేది ఎలా ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొత్తులు పెట్టుకోవడం అనేది ప్రజా సమస్యల మీద దెబ్బలాడడంలో పొత్తులు ఎక్కడా కూడా పెట్టుకోవడం లేదు. కేవలం అధికారం కోసం వారి యొక్క విధి విధానాలకి వాళ్ళు ఏ విధంగానైనా అధికారం పంచుకోవాలి, ఏ విధంగా అధికారంలోకి రావాలనడం అనే దానికోసం ఒక ఈ యొక్క పొత్తు పెట్టుకుంటున్నారే తప్ప, ఇక్కడ కూడా అయ్యో! ప్రజా సమస్యల మీద ఇన్ని పోరాటాలు, ఇన్ని విధాలు జరిగినాయి గానీ, ఎక్కడ కూడా బీజేపీ గానీ, జనసేన గానీ, అదే టీడీపీ గానీ కలిసి పోరాటం చేసింది లేదు. ఒక నాయకుడికి ఏదో జరిగితే ఒక నాయకుడొచ్చేసి వాళ్ళు మద్దతు ఇచ్చుకున్నారు తప్ప, ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా ఒక పోరాటం చేసి, అయ్యో! మన ప్రజా సమస్యలు పరిశీలిద్దాం, ఉమ్మడిగా అధికార పక్షం మీద మనం పోరాడదాం అనే విధి విధానాల్లో కూడా ఎక్కడా లేదు. కేవలం అధికారంలోకి రావడం కోసం ఈ పొత్తులనేవి కూడా కనపడుతున్నాయి మనకి. ఇలాంటి పరిస్థితిలో యువత ఎంత నలిగిపోతుందనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. యువత ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈ రాజకీయ పక్షాలు, పార్టీలు వాటి యొక్క విధి విధానాల్లో మనం నలిగిపోకుండా మీకు ఏది తోస్తే అది ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత నలుగుతున్నాం, ఒక ఉపాధి లేకపోవడం, లేకపోతే ఒక నిరుద్యోగ సమస్య మీద ఎటువంటి ఒక జాబ్ క్యాలెండర్ గానీ, లేకపోతే ఒక ఉద్యోగ వ్యవస్థ కల్పించడం, అదేవిధంగా ప్రజా సమస్యల మీద గళమెత్తి ఏ వ్యక్తి నాయకుడు కూడా అసెంబ్లీలో అక్కడ దెబ్బలాడటం లేదు. నువ్వేదవ్వంటే నువ్వేదవ్వండి, నువ్వేదవ్వంటే నువ్వేదవ్వండి, ఆడెవడో ఆడిపుట్ట ఈ విధమైన విధానాలు వస్తున్నాయి తప్ప, ఒక సంస్కారవంతంగా మాట్లాడుకోవడం అనేది ఎక్కడో కూడా ప్రతిపక్షంలో జరగట్లేదు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా జరగట్లేదు. కేవలం ఏదో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కౌరవ సైన్యం ఏర్పడినట్టు ఏర్పడుతుంది తప్ప, ఇదే కౌరవ సైన్యం, ఇదే పొత్తులు అన్నీ కూడా కనుక ఒక ప్రజా సమస్య మీద కనుక ఖచ్చితంగా పెట్టుకుంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధిలోకి వచ్చేది. అలాంటిది ఎక్కడ కూడా లేదు. కేవలం అధికారం కోసమో, లేకపోతే వారి యొక్క స్వలాభం కోసం ఈ పొత్తులనే కనపడుతున్నట్టు ఉన్నాయి తప్ప, ప్రజా సమస్యల మీద ఇంతవరకు కూడా ఒక ఎన్డీఏ గానీ, ఒక బీజేపీ గానీ, జనసేన గానీ, లేకపోతే తెలుగుదేశం గానీ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టడం గానీ, అదేవిధంగా ఒక విధంగా పోరాటం చేయడం గానీ,
పలానా వాళ్ళకి ఇలా జరుగుతుంది, పలానా చోట ఇలా జరుగుతుందని చెప్పి చేయడం అనేది చాలా అపహాస్యంగా కనపడుతుంది మనకి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో. అలాంటి పొత్తులతో కూడిన కుటిల కుయుక్తులతోటి కూడిన రాజకీయ వ్యవస్థలోకి ఈరోజు యువత వస్తే బాగుంటుంది అని నా యొక్క వంతుగా నేను ఒక అడుగు ముందుకేసి ఒక ముమ్మడివరం యొక్క నియోజకవర్గంలో నుంచి నేను ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను. మార్పు అనేది ఎప్పుడైనా సరే ఒకరితోటే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు గాంధీ గారి స్వాతంత్రం సాధించినప్పటి నుంచి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి పోరాటాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఒకరితోనే స్టార్ట్ అయింది. ఈరోజు నాకు పరిస్థితి నేను నగ్గుతానా లేదా అనే విధి విధానాలు కాదు, యువతలో మార్పు వచ్చి మా యొక్క వేసే ఓటును కూడా నేను ఏ విధంగా అభ్యర్థిస్తానంటే ప్రతిపక్షం అసమ్మతత, ప్రభుత్వం వైఫల్యం మీద ఒక అవగాహన ఉండి కేవలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానైనా సరే ఆ రెండింటిని యొక్క అసమ్మతని ఇటు వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ ఓటు నాకేమని అడుగుతుందని నా ద్వారా జనానికి ఒక రాజకీయ నాయకులకి అదేవిధంగా ఈ ప్రభుత్వాలకి కూడా కనువిప్పు కలిగిస్తే నేను చాలా సంతోషిస్తాను. కేవలం నీతి నిజాయితీగా యువత కనుక ఎలక్షన్లోకి వచ్చి తమ 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 యొక్క హక్కుల సాధన కోసం ఖచ్చితంగా ఇందులో కనుక ఉంటే వారి యొక్క నాకు కనీసం 4 ఓట్లు పడినా కూడా నిజాయితీగా పడినట్లే లెక్క నాకు అది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మీద నలుగురైన వ్యతిరేకత తెలిపినట్టు ఉంటుంది, ప్రతిపక్షం వైఫల్యం అవడం నలుగురు చూపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను కోరుకునేది అంటే ఒక ఓటర్ మహాశయులారా, మీరంతా కూడా ఓటు గురించి తెలుసుకోండి, మీ హక్కులు సాధించుకోండి, ఓటు విలువని నైతికతని పాటించండి. ఈ యొక్క రాజకీయాలు కుట్ల రాజకీయాలతోటి ఈ యొక్క విధి విధానాల్లో మీరు నలిగిపోవద్దు. యువత మనంతా కూడా ఏంటంటే మన యొక్క భవిష్యత్తు, మన భావితరాలకు బంగారు భవిష్యత్తు అనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీరంతా నాకు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.